మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పడం కోసమే ఈ భూగోళం మీద అమెరికా అనే ఒక అగ్రరాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది అమెరికా వాళ్ళు చెప్పే మాటలు. అమెరికా వాళ్ళ మాటలు అలా ఉంచే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పేటటువంటి మాటలు. ఆయన ఏం చేసినా లేదా అంతకుముందు అమెరికా నాయకులు ఏం చేసినా, వాళ్ళు దురాక్రమణలు చేసినా, దాడులు చేసినా, యుద్ధాలు చేసినా, దేశాలని ధ్వంసం చేసినా అదంతా కూడా శాంతి స్థాపన కోసం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడే సంభవామి యుగే యుగే అని. ధర్మాన్ని నెలకొల్పడం కోసం ప్రతి యుగంలో నేను జన్మిస్తానని. అక్కడ ఎవరో కాదు, ఎక్కడో కాదు, ప్రతి యుగంలోనూ కూడా అమెరికాలో ఒకడు పుడతాడు, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు. ఎందుకంటే శాంతిని స్థాపించడం కోసం. ఇప్పుడు ఆయనకి ప్రపంచ శాంతి నోబెల్ పురస్కారం కూడా కావాలి. దానికోసం అప్పుడే ప్రకటనలు చేస్తున్న ఆయన మిత్ర దేశాలు కూడా ఉన్నాయి. ఆయన వ్యూహాలు రచిస్తున్నాడు. సరే, ఇదంతా పక్కన పెట్టి ఈ వీడియోలో మనం ఏం చర్చిద్దామంటే ఒకే ఒక విషయము. అమెరికా గతంలో ఏం చేసింది, ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు. వీళ్ళకి ప్రపంచ శాంతి నోబెల్ బహుమానం కాదు, ప్రపంచ విధ్వంస నోబెల్ బహుమానం ఇవ్వాలి. ట్రంప్ అధికారంలోకి రాకముందు ఏం చెప్పాడు, నేను కానీ అధికారంలో ఉంటే అసలు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం రానిచ్చేవాడినే కాదు, అలాగ ఆపేసేవాడిని అన్నాడు. అబ్బా, ఏం చెప్పాడరా బాబు అనుకున్నా. ప్రపంచ శాంతి కాముకుని ఆయన పీస్ మేకర్ అని అంటున్నారు, ఆయన అభివర్ణిస్తున్నారు. అసలు అమెరికా యుద్ధ తంత్రాలనే ఆయన తప్పుపెట్టాడు. శాంతి కావాలన్నాడు. తర్వాత వచ్చిన 6 నెలలకి ఏమైంది, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగేటటువంటి క్షేత్రీయ యుద్ధాన్ని ఇరాన్ అమెరికా మధ్య జరిగే యుద్ధంగా మార్చేసాడు. సో ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని, రెండు ప్రాంతీయ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఇరాన్ అమెరికా యుద్ధంగా మార్చివేసి అక్కడ పశ్చిమాసియాలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించి అది ప్రపంచ యుద్ధంగా ఎక్కడ మారుతుందోనని ప్రపంచమంతా కూడా భయంతో వణికిపోయేటట్టుగా చేశాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పీస్ మేకర్ కాదు, వార్ మాంగర్. అలాగే ఆయన గ్లోబల్ అగ్రెసర్ అని బ్రహ్మాండమైనటువంటి టైటిల్స్ ఇచ్చి ప్రపంచం అంతా కూడా ఆయన్ని కీర్తిస్తుంది. ఒక యుద్ధోన్మాది, ఒక దురాక్రమణదారుడు, గ్లోబల్ దురాక్రమణదారుడు, ఇవి ఆయనకు ఉన్నటువంటి టైటిల్స్. సో ఆయనకి ప్రపంచ శాంతి నోబెల్ ప్రైజ్ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టండి. సో ఇది 6 నెలల్లోనే ఏమైంది, ఆయన ఏదో ఇజ్రాయెల్ వాడు నెతన్యాహు ఇరాన్ బాంబు చేసేస్తుంది, ఇంకా 10 రోజులే, ఇంకా వారం రోజులే, ఇంకా 4 రోజులే, అదిగో రెడీ అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయి వేసాడు. ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే జరిగింది. నెతన్యాహు ట్రంప్ మాట్లాడుకుని చేసి ఉంటారని చెప్పేసి ఒక ఆలోచన, విమర్శన, మొత్తం అంతా కూడా విశ్లేషణ నడుస్తుంది. అది సరే. ఈయనేమన్నాడు, వీళ్ళిద్దరూ యుద్ధంలోకి దిగినప్పుడు ముందు ఏమన్నాడు ఇరాన్తో, మేమేమీ జోక్యం చేసుకోము, మా మిలిటరీ క్యాంపుల జోలికి వస్తే మాత్రం ఊరుకోమని చెప్పి ఇరాన్ని హెచ్చరించాడు. ఇరాన్ కూడా ఓకే, మీ జోలికి మేము రామంది. ఆ మాట అన్న 2 రోజులకే మొత్తం బాంబుల వాన కురిపించి ఇరాన్లో 3 న్యూక్లియర్ సైట్స్, ఇరాన్ దృష్టిలో అవి అణుబాంబులు చేస్తున్నవి కావు, అవి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే పౌర సరఫరాల కోసం, పౌర అవసరాల కోసం తయారు చేసేటటువంటి అణు ఇంధనం తయారు చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలు అవి. సో వాటిని బంబార్డ్ చేసేసాడు ట్రంప్. సో తద్వారా ఏమైంది, ఆయన కేవలం ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసేసి ఇరాన్లో ఉన్న ఒక పప్పెట్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇరాన్ని తన చేతుల్లోకి లాక్కోవాలని చూడడం ద్వారా ఏమైంది, ఒక యుద్ధోన్మాదిగా ట్రంప్ మారాడండి. సో అమెరికా చెప్పేటటువంటి శాంతి కబుర్లు, శాంతి వల్లించేటటువంటి శాంతి మంత్రాలు అవన్నీ కూడా హాతీకా దాంత్ దిఖానీకా ఏక్ ఖానీకా ఏక్ అంటారే, ఏనుగుల దంతాలు
తినడానికి ఒకటి, చూపించడానికి ఒకటి. అలాగే అమెరికా వాళ్ళు చెప్పేటటువంటి శాంతి మంత్రాలు పైకి ఒకటి, లోపల పైకి శాంతి మంత్రాలు వల్లిస్తారు, లోపల యుద్ధ తంత్రాలు రచిస్తారనమాట. అసలు గతంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. వీళ్ళు ఏం చెప్పారు? 2001లో దాదాపు 24 ఇయర్స్ బ్యాక్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ దాన్ని రూపుమాపేయాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఆక్రమణ చేశారు. అలాగే తాలిబాన్ని అంతం చేస్తామన్నారు. ఏమైంది? 20 సంవత్సరాల తర్వాత ఆ దేశాన్ని అదే తాలిబాన్ చేతుల్లో పెట్టింది అమెరికా. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత 2003లో ఏం జరిగింది? ఇరాక్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పి ప్రపంచం అంతా ఒకటే నా గోల చేసి గగ్గోలు పెట్టి మొత్తానికి ఇరాక్ని ధ్వంసం చేసి పడేసింది, విధ్వంసం చేసింది, దాడి చేసింది, ఆక్రమించింది, ధ్వంసం చేసింది, మళ్ళీ కోలుకోలేనంత నాశనం చేసి పడేసింది. ఇదొకటి 2003లో జరిగినటువంటిది. సరే, సద్దాం హుస్సేన్ వ్యవహారం అదంతా పక్కన పెట్టండి. సింపుల్గా చెప్పుకుంటే 2011లో లిబియన్ల కోసం, అక్కడ లిబియన్లకి అవసరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆ దేశాన్ని ఆక్రమించి ఆ దేశం మీద దాడి చేసి ఆ దేశాన్ని ధ్వంసం చేసింది, నాశనం చేసింది. సో ఎప్పుడు అమెరికా ఏం చేసినా ఇది ఇటీవల 22 సంవత్సరాలు 23 సంవత్సరాల క్రితం మాటలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే అమెరికాది రక్త చరిత్రే కానీ శాంతి చరిత్ర కాదండి బాబు అని చెప్పడం కోసమే ఈ వీడియో, చిన్న వీడియో. అయితే ఇందులో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ను నేను అణుబాంబు చేయటం లేదురా నాయనా, నా దగ్గర అణుబాంబు లేదు అని చెప్పి అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలట ఇరాన్లో పరిశీలన చేసి దర్యాప్తు చేసి అక్కడ ఇరాన్ ప్రభుత్వానికి అణుబాంబు చేసేటటువంటి ప్రోగ్రాం ఏమీ లేదని మార్చిలోనే తేల్చి చెప్పాయట. అలాగే నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అణు ఒప్పందం చేసుకోవడం కోసం ఇరాన్ను, అమెరికా లాంటి శక్తివంతమైన దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. అమెరికాతో ముఖ్యంగా చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు పీక్ స్టేజ్కి వచ్చాయి, శిఖర స్థాయికి వచ్చాయి, ఫలించే స్థాయికి వచ్చాయి. ఇంతలోనే ఏమైంది? అమెరికాకి తెలుసు, ఇజ్రాయెల్కి తెలుసు ఇరాన్లో అణుబాంబు లేదని. కానీ ఇరాన్ని గుప్పెట్లోకి తీసుకోవడానికి, ఇరాన్ని తన అధీనంలోకి రప్పించుకోవడం కోసం ఏం చేయాలి? అక్కడ అణుబాంబు ఉన్నది, అణుబాంబులు ఉన్నాయి వాళ్ళు చేసేస్తున్నారని చెప్పేసి ప్రపంచం అంతా కూడా గగ్గోలు పెట్టి అరవాలి. ఆ తర్వాత ఆ దేశాన్ని నాశనం చేయాలి. అదండి, అంతకు మించి ఇంకేం లేదు. మొత్తానికి అమెరికా ఈ వెస్ట్ ఏషియాలో సృష్టించినటువంటి అల్లకల్లోలము ఇదంతా కూడా ఇది ఏ విధంగా దారితీస్తుంది అంటే, ఇక ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది లేదా చైనా ఏం చేస్తుంది అనేది కాదు, ఇరాన్ను తటపటాయిస్తుంది. ఇప్పుడు దాకా మాకు ఆ ప్రోగ్రాం లేదు, అణుబాంబు తయారు చేసే ప్రోగ్రాం లేదని చెప్పిందే. ఇక ఇప్పుడు చచ్చినట్టు మనకు అణుబాంబు లేకపోతే మనకు చావు తప్పదరా నాయన, మనము కూడా ఒక అణుబాంబు తయారు చేసుకోవాల్సిందే అని ఇరాన్ ఇన్వెటబుల్గా ఆలోచించేటటువంటి అగత్యానికి అమెరికా తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ వాడేదో నెతన్యాహు అక్కడ తన దేశంలో తన ప్రాపకం నిలబెట్టుకోవడానికి, తన అధికారం నిలబెట్టుకోవడానికి మొత్తం దేశాన్ని అంతా కూడా సైనికీకరణ చేసి వాడు అక్కడ చేస్తున్నాడు, వాడికి వత్తాసి ఈయన. ఏది ఏమైనా సరే అమెరికాది శాంతి చరిత్ర కాదు, అమెరికాది రక్త చరిత్ర. మరి డొనాల్డ్ ట్రంప్కి వరల్డ్ పీస్ నోబెల్ ప్రైజ్ ఎలా ఇస్తారు? ఇవ్వమని మాత్రం అడిగేటటువంటి వాళ్ళకి సిగ్గెలా లేదు? అలాంటి కలలు కానీ ట్రంప్కి మాత్రం సిగ్గేలా లేదు. ఇదండి, అమెరికా ఏం చేసినా ప్రపంచంలో శాంతి కోసం కాదు, తన గుప్పెట్లోకి ప్రపంచాన్ని రప్పించుకోవడం కోసం. అందుకే ఈ చిన్న వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.